ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండలంలోని చేపూరు విలేజ్లో తెలంగాణ రైతు సంఘం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బ్రిటిషు వారితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు అట్లాగే పటేల్ పటవార్లకు వ్యతిరేకంగా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి, మరి అదే మాదిరిగా పంట పండించిన తర్వాత ఆ పంట మొత్తం కూడా వారికే ఉండాలనేటటువంటి ఆలోచనతోటి శిస్తుల పేరుతోటి తగ్గించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఆవిర్భావం చేయడం జరిగింది. ఆనాడు 1936లో ఏర్పాటైనటువంటి తెలంగాణ రైతు సంఘం అంచెలంచెలుగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విస్తరించడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో, ఈ 3 చట్టాల వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారాలు పడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని ఐక్యం చేసి ఏఐకేఎస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే అందులో భాగంగానే నేడు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యంగా ఈరోజు విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ విద్యుత్ సవరణ బిల్లు వల్ల ఇప్పటికే రైతులు ఏదైతే పంట పండిస్తూ ఉన్నారో ఆ పంటలు పండించకుండా మీటర్లు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి సబ్సిడీ లేకుండా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళకి మరి లాభాలు తీసుకురావడానికి మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలి. అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేదలందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచిత కరెంటు మరి సబ్సిడీ తోటి ఇస్తూ ఉన్నారు. కానీ దీన్ని కూడా ఎత్తేసి మరి ఫ్రీ కరెంటు లేకుండా ఈరోజు ఎవరైతే కరెంటు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకే ఈరోజు డబ్బులు కట్టాలనేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని, అదే మాదిరిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వెనకటి కాలం నుంచి కూడా రైతులు పంట పండిస్తే ఆ పంటలో నుంచి విత్తనాల కోసం కొంత ఇంట్లో ఉంచుకునేది, మిగతాది అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండే. వాటిని మళ్ళీ తిరిగి విత్తనాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మొత్తం సీడ్ కంపెనీలని ఏర్పాటు చేసి మొత్తం కూడా విదేశాలకు సంబంధించినటువంటి బాగా పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి సీడ్ కంపెనీలు వాళ్ళకు వత్తస్ పలుకుతూ మరి వాళ్ళు ఇచ్చినటువంటి సీడు మొలకెత్తకపోతే ఎవరు అడగద్దు, ఎవరు ప్రశ్నించద్దు అని చెప్పేసి ఈరోజు ఆ రకమైనటువంటి చట్టాన్ని తీసుకురావటం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ప్రశ్నించేటటువంటి తత్వం ఉండాలి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, యథావిధిగా విత్తన చట్టాన్ని కొనసాగించాలి. ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, దాంతోపాటుగా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతూ ఉంది. ఈ పథకాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా ఇందులో చట్టాన్ని సవరణ చేసి బివి రామ్జీ పేరు తీసుకురావడం జరిగింది. దీంతో ఉపాధి కూలీలకి పని లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే నామినల్గా ఊర్లలో చాలా తక్కువ, గతంలోనేమో 500, 600, 1000 దాకా మరి పనికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కేవలం 50 మంది, 100 మంది మాత్రమే ఈరోజు పనికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ మొన్న చేసినటువంటి బివి రామ్జీ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో 60% రాష్ట్ర ప్రభుత్వం, 40% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే యథావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్యల మీద అన్ని సంఘాలను కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. పంటలు పండించిన రైతులందరికీ గిట్టుబాటు ధరలు కల్పించాలి, గిట్టుబాటు ధరలు, గిట్టుబాటు ధరలు, గిట్టుబాటు ధరలు. వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం.